ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈరోజు నేను మీతో రీన్యూ అంటే రెన్యూ అనే అంశాన్ని గురించి ధ్యానించాలనుకున్నాను. ఏంటి రెన్యూ అంటే ఏంటి అని చూస్తున్నారు. న్యూ అంటే ఏంటి? కొత్తగా. మరి రీన్యూ అంటే ఏంటి? చూడండి, ఒక ఇల్లు ఉందనుకోండి, పాతపడింది అనుకోండి, ఇల్లు పాతపడితే దాన్ని ఏం చేస్తారు? రెనోవేట్ చేస్తారు. ఎట్లా రెనోవేట్ చేస్తారంటే కొత్తగా కనబడేలాగా కదా, కొత్తగా కనబడేలాగా రెనోవేట్ చేస్తారు. అంత మాత్రం కదా. ఒక పాత కారు ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తారు? నేను ఎక్కడో చూస్తూ ఉన్నా ఒక వీడియోలో, అతను ఈ బాటిల్స్ ఉంటాయి చూసారా, బాటిల్స్, క్యాప్స్ అవన్నీ పెట్టి అసలు ఆ కార్ని అంతా కలర్ఫుల్గా చేసేసాడు. ఇంజన్ అంతా మార్చేసి అదేదో కొత్త బండిలాగా అనిపించేలాగా చేశాడు. మరి ప్రభు కూడా మన జీవితాల్లో మనం అనుకుంటే అయిపోయిందని నాకు సంగతి, నా పరిస్థితి అయిపోయింది, నా బ్రతుకు ఇక గతించిపోయింది, అయిపోయిందని అనుకుంటాం. కానీ ప్రభు మన దేవుడు ఆయన నూతన కార్యాలు జరిగించడంలో సిద్ధాస్తుడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ముగిసిపోయిన కార్యాలని కూడా ఆయన నూతన పరిచే దేవుడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు అయిపోయిందయ్యా, మరి పరిస్థితి అయిపోయింది, ద్వారాలు మూయబడ్డాయి, ఆయన ఏ ద్వారానైనా తెరవగలడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చూడండి వాగ్దానం చేస్తున్నాడు కదా, హబక్కూకు ప్రవక్త ద్వారా హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించునే వాత్సల్యమును. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అక్కడ రాయబడుతూ ఉంది కదా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన. గాడ్ విల్ రెన్యూ హిస్ థింగ్స్ ఇన్ ద న్యూ ఇయర్. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో దేవుడు మరి అని చెప్తున్నాడయ్యా, నా కార్యాలని నేను నూతన పరుస్తా అని వాగ్దానం చేస్తున్నాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు నీ జీవితంలో తన కార్యాలని నూతనపరచాలి. ఇఫ్ హీ హ్యాస్ టు రెన్యూ హిస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, నువ్వేం చేయాలి అనే అంశాన్ని గురించి నేను మీతో ధ్యానించుకున్నాను. ఎప్పుడైతే నువ్వు ఈ రీతిగా నడుచుకుంటావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని, ఏదైతే వాక్యం తెలియపరుస్తుందో ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటావో, ఖచ్చితంగా దేవుడు నీకు నీ పూర్వస్థితిని అనుగ్రహిస్తాడు. అంత మాత్రం కాదు, దేవుడు నీ జీవితాల్లో తన కార్యాలను నూతనపరుస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకు సంవత్సరాలు గడుస్తున్నాయి అయినా కానీ ఏం జరగట్లేదు నా జీవితంలో?
ఉద్యోగం రావట్లేదు ఏంది, ఇంకా సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇంకా వివాహం ఎందుకు జరగట్లేదు, సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇంకెందుకు నేను అభివృద్ధి పొందలేకపోతున్నాను నా జీవితంలో, ఎందుకు కార్యాలు నూతనపరచబట్టలేదు, నేను అప్పట్లో ఎట్లుండేవాడిని, ఎట్లా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇప్పుడు ఎందుకు నేను పతనం అయిపోతున్నాను, ఇప్పుడు ఎందుకు నాశనం అయిపోతున్నా అంటే అది కేవలం కూడా నువ్వు నీ హృదయం అనే రాజ్యంలో సాతానికి ఆస్కారం ఇచ్చావు కాబట్టి నీ జీవితంలో ఏ కార్యాలు కూడా జరగట్లేదు. గుర్తుపెట్టుకో. ఈరోజు ప్రభు వాగ్దానం చేసినాడు ఖచ్చితంగా ఆమేన్, గ్యారంటీ చేస్తాడు. అంతే, నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన చెప్పాడంటే చేస్తాడు. కానీ ఎందుకు జరగట్లా, ఎందుకు వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబట్టలేదు, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది, మనం పరీక్షించుకోవాలా, పరిశీలించుకోవాలి. ఈరోజు నువ్వు బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్తున్నా, మేము పరీక్షించుకో, పరిశీలించుకో. కానీ రూత్ ఏమని చెప్పింది, అమ్మా నీ దేవుడే, నీ జనమే, నువ్వు వద్దన్నా కాదన్నా నేను వస్తా. సరే, చివరికి ఆ శాపగ్రస్త ప్రదేశాన్ని విడిచిపెట్టి రొట్టెల గృహమైన బెత్లెహేంకి వచ్చాక కూడా ఈమెమీ మాట్లాడుతుంది. మీరు చూస్తే అక్కడే 1వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి, ఏమని రాయబడింది. ఏమనాలంటుంది, నయోమి అనక, నయోమి అనే మాటకు అర్థం ఏంటి, మారా అనే మాటకు అర్థం ఏంటి. సో నన్ను మధురం అని పిలవద్దు కానీ చేదుని పిలవమాట. ఎవరు చేశారంటే అది చూడండి, తర్వాత వచ్చిన చూడండి. ఎక్కడ పోయావు నువ్వు, సమృద్ధి గలవా, ఎక్కడికి వెళ్ళావు, శాపగ్రస్త ప్రాంతానికి వెళ్ళావు. చూడండి, బ్లేమింగ్ ఎవరిని బ్లేమ్ చేస్తుందండి. ఏసీ ఆన్ చేయండి అనుకో, ఒకటన్నా ఆన్ చేయండి. ఎవరిని బ్లేమ్ చేస్తుంది, ఎవరిని బ్లేమ్ చేసుకోవాలి, తన్ను తనే బ్లేమ్ చేసుకోవాలి, అంతేనా. కానీ ఎవరిని బ్లేమ్ చేస్తుంది, అమ్మ నేను సంపూర్ణంగా ఏమంటారు, నేను సమృద్ధి వెళ్ళాను కానీ దేవుడే తీసేసాడు, దేవుడు నన్ను బాధపరిచాడు, దేవుడు నన్ను ముందు నువ్వు వెళ్ళటమే తప్పు. నువ్వు ఎవరిని అడిగి వెళ్ళావు, ప్రభుని అడిగి వెళ్ళావా, దేవుడిని అడిగి వెళ్ళావా, ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నావు. నువ్వు నిర్ణయం తీసుకుంటావు, నువ్వు సొంత నిర్ణయాలు తీసుకొని నువ్వు పోయి గోతిలో పడ్డాక ప్రభు నన్ను గోతిలో పడేస్తాడంటావా. తేరగా దొరుకుతాడు మనకి. ఎవరు తేరగా దొరుకుతాడు అంటే దేవుడు తేరగా దొరుకుతాడు. దేవుడు తేరగా దొరుకుతాడు కాబట్టి ఏది జరిగినా ఆయన మీద వేసేయటమే. ఏదైనా నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల నువ్వు నీ రాజ్యానికి సాతాను గారిని అధిపతిగా చేయటం వల్ల నువ్వు సమస్తం కోల్పోయావు. అయినప్పటికీ ఏమంటుందమ్మా, నన్ను ఇక మీదట ఏమని పిలవద్దు, మీ పేరు కూడా అట్లే పిలవాలా. కొంతమంది చెబుతూ ఉంటారు, నన్ను దురదృష్టవంతురాలని పిలువంటుంది. ఎవడు చెప్పాడు, నేను ఎవడు చెబుతా అదృష్టం లేదు, దురదృష్టం లేదు, ఇట్స్ ఆల్ గాడ్స్ విల్. గుర్తుపెట్టుకోండి. ఏమన్, హల్లెలూయా, హల్లెలూయా, ఏమన్. ప్రభు నీ దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చగలడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. నీ కీడును కూడా మేలుగా మార్చగలడు. ఆమె వచ్చింది కానీ, బెత్లెహేంకి వచ్చింది కానీ ఆమెలో విశ్వాసం లేదు. అయినప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఆమె ఎప్పుడైతే శాపగ్రస్త ప్రాంతం నుంచి ఆశీర్వాదకర ప్రాంతానికి అడుగుపెట్టిందో, ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుందో దేవుడు ఆ నిర్ణయాన్ని హర్షించాడు. అంతే. మేము ఒకసారి గడికి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిర్ణయాన్ని, ఏదైతే ఆమె నిర్ణయం తీసుకుందో దేవుడు ఆమె నిర్ణయాన్ని గణపరిచాడు. ఈరోజు ప్రభు నీతో అడుగుతూ ఉన్నాడు. నీ ముందర ఏం పెట్టాడంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఏమని రాయబడింది? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఏం పెట్టాడంటే జీవము, ఆశీర్వాదం. నువ్వేం కోరుకుంటావు? జీవము, ఆశీర్వాదం. చక్కగా చెప్పారు. కానీ మీకు కనబడటానికి మరణము, శాపం చాలా అందంగా కనబడతాయి. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. ఎందుకంటే జీవ మార్గం చాలా ఇరుకైందంట. అంతే కదా, మనం రోడ్డుకి వెళ్ళేటప్పుడు ఇరుకులో వెళ్తామా? రోడ్డు విశాలంగా ఉంటే చాలా బాగుంటుంది కదా, అంతేనే కదా.
కానీ గుర్తుపెట్టుకోండి, ఇరుకులో కూడా విశాలతను కలుగజేస్తాడు. నువ్వు ఇరుకైన మార్గాన్ని ఎంచుకుంటే ఆ ఎండ్ ఎప్పుడు కూడా అది జీవమునికే నడిపిస్తుంది. ఆమె బెత్లెహేములో ఇరుగ్గుందండి, ఆహారం లేదంటే ఆయన ఎక్కడ పోయింది? సో ఏది మంచిగా కనబడింది ఆమెకి? మోయాబు ప్రాంతము ఎట్లా కనబడింది? జీవంగా కనబడింది ఆమెకు, మరణంగా కనబడలా. కాబట్టి ఆమెకు జీవంగా కనబడింది, కానీ ఏం కోరుకుందంటే శాపాన్ని కోరుకుంది. ఈరోజు లోకం ఎప్పుడు కూడా అట్లే కనబడుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వేం నిర్ణయం తీసుకుంటున్నావు నీ చేతిలోనే ఉంది. నీ చేతులు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే దేవుడు ఆ రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు జీవాన్ని కోరుకుంటే దేవుడు దీవెనిస్తాడు, మరణాన్ని కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు శాపాన్ని ఇస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ హస్తంలోనే పెట్టాడు. ఇరుకైన మార్గమే, కానీ ఇరుకులోనే వెళ్ళు. ప్రభు అయ్యగారు పాట రాసి, ఇరుకులో ఉన్న విశాలతను కలుగజేసెను, సిలువ మోసి యుద్ధమాడ నాకు నేర్పెను. ఇరుకులో ఉన్న విశాలతను కలుగజేసెను, సిలువ మోసి యుద్ధమాడ నాకు నేర్పెను. స్తుతి పాత్రుడైసుడే, స్తుతి పాత్రుడైసుడే, స్తుతి పాత్రుడైసుడే, స్తుతి పాత్రుడైసుడే. యేసునాథుడే నా హృదయనాథుడు, ఎల్లవేళలా నీ స్తుతులు పాడేదన్. ఎల్లవేళలా నన్ను బ్రోచి యేసుడు, ఎన్నడైనను నన్ను విడని దేవుడు యేసునాథుడే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక్క నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకుంది? మోయాబుకి వెళ్ళాలనే నిర్ణయం శాపాన్ని తెచ్చింది. కానీ తిరిగి రావాలి, వచ్చింది తిరిగి, కానీ నిరుత్సాహంలోనే ఉంది, కృంగుదలలోనే ఉంది, బాధల్లోనే ఉంది. కానీ ఆమె నిర్ణయం ఆమె ఆశీర్వదించింది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గుండె చెదరిన స్థితిలోనే వచ్చింది. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, గుండె చెదరిన వారిని బాగు చేయవాడు. అధ్యాయం 13 నుంచి చదవండి, ఏమని రాయబడింది? రూతు గ్రంథం 4:13. ముగిస్తాను, 10 నిమిషాలు. ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రూతు ద్వారా ఎవరిని పొందుకుందామా? బంధువుగా, అల్లుడిగా ఎవరిని పొందుకుంది? బోయాజుని పొందుకుంది. ఏమీ లేదు నా దగ్గర అంది, నేను సమస్తాన్ని కోల్పోయానంది, రిక్తులుగా వచ్చానంది, సర్వశక్తిని అన్నీ లాగేసుకున్నాడు నా దగ్గర ఏమీ లేదండి. కానీ చూడండి, తన కోడల ద్వారా దేవుడు అల్లుడిని ఇచ్చాడు. అల్లుడిని ఇటుగా తర్వాత వచ్చిన దేవుడు ఏమని రాబడిదా? నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నయోమి కొరకు, ఎవరి కొరకు పుట్టాడంటే కుమారుడు? రుతియా నయోమి కొరక? ఏమని చెప్పింది? స్టేట్మెంట్ ఏమని ఇచ్చిందా? అయ్యా, నేను ముసల్దాన్ను, నేను కుమారుని కనలేను, ఒకవేళ కన్నా మీరు అంతవరకు పెరిగే వరకు మీరు. ప్రభు ఏం చేశాడు? రూతు ద్వారా నయోమికి కుమారుడిని ఇచ్చాడు. అంతే. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. ఆమె అనుకుంది అన్నీ కోల్పోయాను అనుకుంది. ఇచ్చాడా? మళ్ళీ పూర్వపు స్థితిని ఇచ్చాడా? ఇవ్వలేదా? రెన్యూ చేశాడా దేవుడు? కార్యం నూతనపరిచాడా? పరచలేదా? నీ జీవితంలో చేయడా? చేస్తాడా? చేయడా? ఖచ్చితంగా చేసి. నువ్వేం చేయాలా? వాట్ యూ హ్యావ్ టు డూ? ఒకటే, సింపుల్. నీ రాజ్యం ఏం చేయాలి? మరలా స్థాపించుకోవాలి. ప్రభు రాజ్యాన్ని నీ హృదయంలో మరలా నువ్వు స్థాపించుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. సాతాను గాడిని ఈ హృదయం అనే రాజ్యంలోంచి ఎప్పుడైతే తోలేస్తావో అప్పుడు నీ ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. గుర్తుపెట్టుకో. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 2026 ప్రభు వాగ్దానం చేశాడు మనకి, మహాభివృద్ధి ఇస్తా అన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలన్నా, కార్యాలు నూతనపరచబడాలన్నా, అంత మాత్రం కాదు, పూర్వపు స్థితిని పొందుకోవాలన్నా ఒకటే సొల్యూషన్.
ఏంటంటే నీ హృదయం అనే రాజ్యము మరలా స్థాపించబడాలి. ఆ రాజ్యంలో రారాజుగా యేసుక్రీస్తు ప్రభువే ఉండాలి. గుర్తుపెట్టుకో, యేసై ఉంటే ఖచ్చితంగా ప్రభు వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబడతాయి. నువ్వు కోల్పోయిన సమస్తాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మిడతలు తినివేసిన పంటనంతా దేవుడు ఇస్తాడు. నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ తిరిగిస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా కావాలా? ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి. అయితే ఏం చేయాలా? ఎక్కడ రావాలి? మళ్ళీ మోయాబు నుంచి ఎక్కడికి రావాలంట? బెత్లెహేముకి రావాలి. ఎంత చక్కగా రాయబడింది చూడండి. స్త్రీలు ఏమంటున్నారంట? నయోమికి కుమారుడు పుట్టాడంట. ఎవరికి పుట్టారు వాస్తవానికి? కానీ చూడండి, మాట ప్రభు దేవుని మాట ఎంత చక్కగా వాక్యంలో మర్మంగా రాయబడి ఉంటుంది అంటే, ఆమె అనింది కదా నోటితో, అయ్యా నాకు కుమారులు లేరు, నేను సమస్తాను. అందుకే తిరిగి ఇచ్చాడు. తిరిగి మరలా పొందుకునేలాగా చేశాడు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభు చిత్తం ఎటువంటి చిత్తం? అది ఉత్తమము, అనుకూలము. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు అయిపోయింది ప్రభు చిత్తం, నా జీవితంలో అన్నీ కోల్పోవటమే ప్రభు ఎప్పుడు కూడా మన పట్ల ఉత్తమంగా ఆలోచిస్తాడు. గుర్తుపెట్టుకో, ద బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటాడు ప్రభు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఎటువంటిది ఇవ్వాలని కోరుకుంటాడు? శ్రేష్టమైంది, ది బెస్ట్. ఏమన్ మా తండ్రి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఎవరిని వస్తే ప్రార్థనకి, అయ్యగారు సెకండ్ హ్యాండ్ కొత్తది ఇస్తాడు పో, ఇంకో దాని కొరకు ప్రార్థన కూడా చేసేవాళ్ళు. అదే మనకు కూడా వచ్చినట్టుంది. ఓ బ్రదరు సెకండ్ హ్యాండ్లో కారెంట్ కొత్తదే ఇచ్చాడా, ఇవ్వలేదా? ఏమన్ హల్లెలూయా. అంతే. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నూతన కార్యాలు మన జీవితంలో జరిగించాలని కోరుకుంటున్నాడు. ఏమన్ హల్లెలూయా. వద్దు పాత వద్దు. మన బ్రతికే ఎట్టుండాలంటే పాతవి ఇదిగో సమస్తము. కాబట్టి ఆ స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఏం స్వభావం చూడండి, ఎఫ్ఎస్సి 4:22 చదువునానా. మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని ఏ స్వభావాన్ని విడిచిపెట్టాలంట? ఓల్డ్ నేచర్ ఉందా ఇంకా? ఎవడైనా క్రీస్తునందునేళ్ళ వాడు ఉన్నావా నూతన సృష్టిగా? చక్కగా చెబుతున్నారు. నిజంగా ఉన్నావా నూతన సృష్టిగా? ఇంకా ఆ పాత అలవాట్లు పోవట్లా, ఇంకా ఆ పాత ఆలోచనలు పోవట్లా, ఇంకా ఆ పాత పద్ధతులు పోవట్లా. అందుకే అక్కడ ఇందాక చదివిన మాటలు రోమా 12:2 రాయబడింది, ఈ లోక మర్యాదను డు నాట్ కన్ఫ్రంట్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎప్పుడైతే లోకం, గుర్తుపెట్టుకోండి, లోకానికి ప్రభుకి చాలా తేడా. ఇప్పుడు లోకం రైట్ చూపిస్తే ప్రభు లెఫ్ట్ ఉంటాడు. గుర్తుపెట్టుకో. ఏమైనా హల్లెలూయా. ప్రభు రైట్ ఉంటే లోకం లెఫ్ట్ ఉంటుంది. ఏమైనా కాబట్టి లోక మర్యాదలను ఏం చేయాలి మనం? ఎప్పుడైతే విసర్జిస్తావో, ఎప్పుడైతే విడిచిపెడతావో, ఎప్పుడైతే నీ మనస్సు మారి నూతనమగుతుందో ప్రభు యొక్క చిత్తవృత్తి నీ జీవితంలో జరుగుతుంది. ఉత్తమము, అనుకూలము, ఫేవరబుల్, ది బెస్టే కాదు, ఫేవరబుల్గా. ఎవరికి ఫేవరబుల్గా? మనకే, ప్రభుకే, మనకు కాదు. మన ఫేవర్స్ ఎప్పుడు కూడా ఎట్లుంటే ఫేవర్ ఇక్కడే కావాలి. ప్రమోషను వస్తే ఒకవేళ ట్రాన్స్ఫర్ కూడా వస్తే 2 కిలోమీటర్స్ లోపలే కావాలి. ప్రభు చిత్తం అది కాకపోవచ్చు. గుర్తుపెట్టుకో. ఏమైనా హల్లెలూయా. ప్రభు ఒక ప్రాంతానికి మనకు తీసుకెళ్తున్నాడంటే ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎక్కడైనా గుర్తుపెట్టుకో. ఎక్కడ తీసుకెళ్ళినా, ఎక్కడ ఉంచినా ఒక ఉద్దేశంతోనే ఉంచుతాడు. ఉట్టినే ఉంచడం. ప్రభు తన చిత్తం జరిగే వరకు నిన్ను అక్కడ ఉంచుతాడు. ఏమైనా హల్లెలూయా. వన్స్ ఇట్ ఈస్ డన్ మళ్ళీ తీసుకొస్తాడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఉత్తమము, అనుకూలము, సంపూర్ణం, కంప్లీట్ విల్ ఆఫ్ గాడ్ మన జీవితంలో జరగాలంటే మన మనస్సు మరేం కావాలంట? నూతనం కావాలి. ఈరోజు నీ హృదయానికి ఎవరిని రాజుగా చేసుకుంటున్నావు? పరీక్షించుకో, పరిశీలించుకో. ఎవరు రాజుగా ఉంటారు? ఎవరు ఉండాలనుకుంటున్నారు మన హృదయంలో? ఈ హృదయం గుర్తుపెట్టుకోండి. ఒక మాట రాయబడింది కదా, 1 కొరింథీ 4:16 అనుకుంటు. చూడండి ఏమని రాయబడింది. 2 కొరింథీ 4:16 చదవండి. 2 కొరింథీ 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించునను అంతర్య పురుషుడు దినదినము
ఎవరంట? ఇన్నర్ మ్యాన్. ప్రతి ఒక్కరికి ఉన్నాడా లేదు? ఇన్నర్ మ్యాన్ ఉన్నాడా? బయట ఒకటి కదా, లోపల అంతేనా? అదేదో సామెత ఉంటుంది, ఏంటది? మేడి పండు చూడు, మేలి పట్టవీపు చూడు, పైకి ఒకలాగా ఉంటారు, లోపల. ప్రభు అటువంటి వారిని అస్సలు ఇష్టపట్టు. మీరు చూస్తే పరిశీలన శాస్త్రులు ఆయన ఎక్కువ తిట్టింది ఏంటంటే, తిట్టింది వాళ్ళనే. ఏమని తిట్టాడు? వేషధారులారా అన్నాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు యోధ హల్లెలూయా. నీ బాహ్య పురుషుడు కృషించిన అంతరంగ పురుషుడు రోజు రోజుకి ఏమవుతాడంట? ఎప్పుడో తెలుసా? ఈ అంతరంగంలో, ఈ హృదయంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఉంటాడో, అంత మాత్రం కాదు, యేసుక్రీస్తు ప్రభు వెళ్తా మనకు వాగ్దానం చేశాడు. ఎవరిని ఇస్తాను వాగ్దానం చేశాడు? పరిశుద్ధాత్మను కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చూడండి, ఏమని రాయబడింది? యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. ఎప్పుడంటే ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం హల్లెలూయా. ఎప్పుడైతే ఈ పరిశుద్ధ ఆత్మదేవుడు నీ హృదయంలో ఉంటాడో, నీ బాహ్య పురుషుడు కృషించిన నీ అంతరంగ పురుషుడు ఎప్పుడు కూడా నూతనపరచబడతా ఉంటాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం హల్లెలూయా. నువ్వు బాహ్యంగా ఈ లోకపరంగా నువ్వు నష్టాలు చూస్తున్నా, నష్టాలు చవి చూస్తున్నా, లోపల ఎప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు, లోపల ఎప్పుడు నువ్వు బలంగా ఉంటావు. ఏమైనా హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడింది చదవండి. అపోస్తలుల కార్యం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం హల్లెలూయా. ఏం పొందుకుంటామంట మనం? ఈ శక్తి ఏం చేస్తుంది? మనల్ని ఏం చేస్తుంది? ఏ రీతిగా సాక్షులుగా ఉంటావు? ఉద్యోగం పోయిందా? అయినా నేను యేసయ్యను వదిలిపెట్టను. ఏమన్ నా కొంప కూలిపోయిందా? అయినా నేను యేసయ్యను విడిచిపెట్టను. నాకు నష్టం జరిగిందా? అయినా నేను యేసయ్యను. ఎప్పుడు నీ అంతరంగ పురుషుడు ఎప్పుడు కూడా నూతనపరచబడుతూనే ఉంటాడు. అందుకే ఈ హృదయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలని కోరుకోవాలి. ఏమన్నా హల్లెలూయా. ప్రభువుని నమ్ముకున్న బిడలంగా, దేవుని ఆత్మను పొందుకున్న బిడలంగా చాలాసార్లు మనం ఆత్మను దుఃఖపరిచే వారంగా ఉంటాం. మనిషి ఒక అవతల వ్యక్తి నువ్వేమన్నా అన్నావు అనుకో, వెంటనే ఏం చేస్తాడు ఆ వ్యక్తి? భర్త భార్యనే ఏమన్నా అన్నాడు అనుకో, ఏ భార్య ఏం చేస్తుంది? వెంటనే ఆ లా క కదా, అలుగుతుంది, అలక, అంతేనే కదా. బాధపడుతుంది, దుఃఖపడుతుంది, అలుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. అట్లే మన భర్త ఎవరు? సంఘానికి భర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు పాపం చేస్తే ఆయన ఎంతగానో దుఃఖపడతాడు. పరిశుద్ధాత్ముడు ఆత్మ ఎంతగానో దుఃఖపరుస్తుంది అంటే ఎప్పుడు అంటే నువ్వు ఆత్మను ఆర్పేసినప్పుడు. ఎట్లా ఆర్పేస్తున్నావు? ఈ హృదయంలోంచి ఆయన్ని తీసేసి ఎవరిని పెడుతున్నావు? సాతాను గని పెడుతున్నావు. అందుకే మన జీవితంలో కార్యాలు నూతనపరచబట్టలేదు. ఈరోజు రెన్యూవల్ కావాలి ఖచ్చితంగా. ఈరోజు కార్యాలు జరగబోతున్నాయి 2026లో. మొట్టమొదటి ఆన్లైన్ ప్రేయర్లో ఉన్నాం. ఏమైనా హల్లెలూయా. ఖచ్చితంగా మీరు 2026 ఎండ్ కల్లా, డిసెంబర్ కల్లా మీరందరూ ఇక్కడ సాక్ష్యం చెబుతారు. ఏమైనా హల్లెలూయా. దేవుడు నా జీవితంలో నూతన కార్యాలు జరిగించాడు. ఎప్పుడు జరుగుతుంది? ఒకటే కండిషన్, నీ రాజ్యము తిరిగి కట్టబడాలి, స్థాపించబడాలి. ఈ రాజ్యములో, ఈ హృదయం అనే రాజ్యంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఈరోజు ఆత్మను దుఃఖపరిచిన స్థితిలో ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో అడుగు, ప్రభా నాయన నీ ఆత్మతో నన్ను నింపు నాయన, ఆయన నేను కోల్పోయిన ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించు ప్రభా. నీతో నీ కృపకై వందనాలు, నీ ప్రేమకై వందనాలు, నీ శక్తికై వందనాలు ప్రభా. లెమ్ము తేజరిలము నాయన, నీ మీద వెలుగు ప్రకాశించున్నది అంటున్నావు నాయన ప్రభా. ఈరోజు బిడల మీద నీ వెలుగును ప్రకాశింపజేసినందుకు నీకే వందనాలు. బిడలందరూ కూడా జ్యోతుల వలె, తారల వలె నాయన ప్రభా సత్క్రియలు చేస్తూ నాయన నిన్ను హృదయంలో స్థాపించుకొని నాయన ప్రభా ఆయన గొప్ప కార్యాలు నీ కొరకు జరిగించుదురు గాక. బిడల జీవితాల్లో నీ కార్యాలు నూతనపరచబడును గాక నాయన ప్రభా. పూర్వపు స్థితి, ఆత్మీయంగా ఉన్నత స్థితి తిరిగి బిడలు పొందుకొందురు గాక నాయన. బిడలకు దయచేసినందుకు వందనాలు తెలియజేస్తూ బిడల జీవితాల్లో
నిత్య సంతోషాన్ని, సమాధానాన్ని, సర్వ సమృద్ధిని అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెను ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ యెహెజ్కేలు గ్రంథము నుండి. మొదటి ప్రశ్న, గుమ్మపు ద్వారమును కొలవగా అది ఎన్ని మూరలై ఉండెను? ప్రశ్న మరోసారి, గుమ్మపు ద్వారమును కొలవగా అది ఎన్ని మూరలై ఉండెను? రెండవ ప్రశ్న, ప్రతి స్తంభమును మీదను బ్లాంక్ రూపింపబడి ఉండెను. ప్రశ్న మరోసారి, ప్రతి స్తంభము మీదను బ్లాంక్ రూపింపబడి ఉండెను. మూడవ ప్రశ్న, ఒక్కొక్క కెరూబునకు ఎన్నేసి ముఖములుండెను? ప్రశ్న మరోసారి, ఒక్కొక్క కెరూబునకు ఎన్నేసి ముఖములుండెను? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్ పై కనబడుచున్న నంబర్కు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, రోషునకును మెషేకును తుబాలునకును అధిపతి అయిన గోగు సైన్యము. యెహెజ్కేలు 39:1. రెండవ ప్రశ్నకు జవాబు, మేఘము. యెహెజ్కేలు 38:16. మూడవ ప్రశ్నకు జవాబు, గోగునకు. యెహెజ్కేలు 39:1. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.